నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మనం నిలదొక్కుకోవాలంటే మనకి విద్య ఉండాలి, తెలివి ఉండాలి, ఆర్థిక స్తోమత ఉండాలి. అందుకే నేను మంత్రిగా ఉంటే మీరందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ని చంద్రబాబు నాయకత్వంలో ఒకేసారి ఒక నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ తప్పున 175 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. మత్స్యకారులకి 3 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ నువ్వు మంజూరు చేశావా? పెద్దవాళ్లే కాదు, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవాలని విదేశ విద్య పెట్టి 15 లక్షలు ఇచ్చి బయటకు పంపించాం. ఒక్కరికైనా నువ్వు పంపించావా? ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కి పెద్దవాళ్లే, డబ్బున్న వాళ్ళే కాదు, పేదవాళ్ళు కూడా ఢిల్లీలో, చెన్నైలో ట్రైనింగ్ తీసుకోవాలని డబ్బు కట్టి వారికి ట్రైనింగ్ ఇప్పించి కాంపిటీషన్ పరీక్షల్లో పాల్గొనే విధంగా చేశాం. ఎక్కడైనా ఒకటి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పాలంటే గంటల తరబడి చెప్పొచ్చు. అంత అన్యాయం చేశారు, అంత దారుణాలు ఈ రాష్ట్రంలో చేశాడు. నేను చేసిన తప్పేంటి? ప్రజాస్వామ్యం నాకు ఇచ్చినటువంటి హక్కు. ఒక ప్రభుత్వం అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే అడిగే హక్కు నాకుంది, మాట్లాడే హక్కు నాకుంది. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పులు అసెంబ్లీలో బయట మాట్లాడుతున్నానని నా మీద కేసు పెట్టి 75 రోజులు జైల్లో పెట్టాడు. మా రవీంద్రని, యనమల రామకృష్ణుడు గారిని ఒక ఎస్సీ పెళ్లికి వెళ్ళారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్ర గారు 75 సంవత్సరాల్లో రేప్ చేశారని రేప్ కేసు పెట్టారు. ఎక్కడ బీసీలంటే నీకు? ఈరోజు ఎంత దారుణం అంటే బీసీలు ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ఇదే ఒక విధానంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సాగనంపవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి గురించో, లేకపోతే మా అందరికీ ఎమ్మెల్యేలో, ఎంపీలో, మీకు కార్పొరేషన్లో మీకు అధికారం గురించి కాదు. గుర్తు పెట్టుకోండి 5 కోట్ల మంది ప్రజలారా, గుర్తు పెట్టుకోండి ప్రతి తెలుగు పౌరుడా. ఈ రాష్ట్రానికి రేపు 2024లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాకపోతే మనం ఇంటికి తాళాలు వేసుకొని కాశీ యాత్రకి వెళ్ళిపోవడమే తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో బతికినటువంటి పరిస్థితి లేదు. దీన్ని గమనించమని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతూ, ఈరోజు జై హో బీసీ ఈ కార్యక్రమం ప్రతి పార్లమెంటుకి 2 వాహనాలు సిద్ధం చేశాం, బ్రాండింగ్ చేశాం. దాదాపుగా అన్ని కులాల నుంచి 400 మందికి టీమ్స్గా తయారు చేశాం. 40 రోజుల ప్రోగ్రాం ఇది. 962 మండలాల్లో, మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక రోజు వెళ్ళి అన్ని బీసీ కులాలకి పిలిచి మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో బీసీలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మండలాల మీటింగ్లు అయ్యాక ప్రతి పార్లమెంట్లో 5 నుంచి 10,000 మందికి తగ్గకుండా జై హో బీసీ అని సభలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చివరికి రాష్ట్రంలో జై హో బీసీ అని పెట్టి బీసీ డిక్లరేషన్ ని చంద్రబాబు, లోకేష్ బాబు నాయకత్వంలో ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ 100 రోజులు మనకి రాత్రి లేదు, పగలు లేదు, పండగ లేదు, పుణ్యం లేదు, మంచి లేదు, చెడు లేదు. అందరం కాలికి గజ్జి కట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఈ జై హో బీసీ ద్వారా 10 లక్షల జనాభాని కలవలసినటువంటి అవసరం ఉంది. అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి రాజు చేస్తే తప్ప మన బతుకులు మారవని
ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీ అందరూ కూడా ఈ 100 రోజులు కష్టపడి పనిచేయండి. మేమందరం ఉన్నాం. గతంలాగా పరిపాలన ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారం వచ్చిన వరకు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత అధికారులనే పెట్టుకొని పరిపాలన చేసేది అటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యకర్తల పరిపాలన వస్తుంది. కార్యకర్తల మనోభావాలుగా పనిచేస్తాం. రేపు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పసుపు జెండా కనబడితే బంట్రోతు నుంచి IAS వరకు మీకు గౌరవించే విధంగా పరిపాలన తీసుకొస్తాం. ఎవరైతే కష్టపడతారో, గతంలో చాలా పొరపాట్లు జరిగాయి, ఎవరు రారు. అమరావతిలో NTR భవనం చుట్టూ తిరిగిన వాళ్ళకే పదవులు వచ్చాయి. గ్రామాల్లో కష్టపడి వారి కులాల్లో చైతన్యం తీసుకొచ్చి 10 ఓట్లు వేసిన వాడికి పదవులు రాలేదు. ఆ తప్పు కూడా జరిగింది. ఈసారి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు